భూమికలో ఉన్నారు కాబట్టి. పెద్దిరెడ్డి గారు. శ్రీకాంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఐ న్యూస్ వీక్షకులకు శుభోదయం అండి. ప్లీజ్. ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పవర్ టారిఫ్స్ ని ఒక్క పైసా కూడా పెంచినట్లు ఏదన్నా జీవో వైసీపీ పార్టీ కానీ వారి ప్రతినిధి గారు చూపగలరా? ఏదైనా సర్క్యులర్ చూపగలరా? ఒక్క పైసా కూడా పెంచలేదు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2019లో ప్రమాణ స్వీకారం చేసిన రోజు, అంతకుముందు పాదయాత్రలో కూడా నేను వస్తే 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇస్తా అన్నారు. తన ప్రమాణ స్వీకారంలో రోజు కూడా చెప్పారు, నేను పెంచను పైపెచ్చి తగ్గించేస్తాను కూడా అన్నారు. ఆయన 5 ఏళ్ల కాలంలో ఏం చేశారండి? 10 సార్లు, 9 నుంచి 10 సార్లు పెంచారు. ఆయన 33,000 కోట్ల రూపాయల అదనపు భారం, యూనిట్ రేట్లు కూడా పెంచారు, స్లాబ్ అడ్జస్ట్మెంట్ అన్నారు, రకరకాల ట్రూ అప్ అన్నారు, అన్ని రకరకాల బాధలు. పోనీ నిర్వహణను సరిగ్గా చేసి అందరికీ విద్యుత్ సరిగ్గా ఇచ్చారంటే వర్షాకాలంలో కాదు, శీతాకాలంలో కాదు, ఎండ పగలని కాదు, రాత్రిని కాదు, అప్రకటిత విద్యుత్ కోతలు, అలాగే ప్రకటిత విద్యుత్ కోతలు ఇండస్ట్రీస్ కూడా, అలాగే మొత్తం అస్తవ్యస్త పరిపాలన చేశారు. పోనీ గత ప్రభుత్వం చేసుకున్న సోలార్ పవర్ పిపిఏ అగ్రిమెంట్లు ఆనర్ చేశారా అంటే 2019 ముందు చేసిన అది ఆనర్ చేయాలి, అది రాగానే క్యాన్సిల్ చేశారు. పోనీ క్యాన్సిల్ చేస్తే ఆ డబ్బు ఏదన్నా డిస్కౌంట్కి ఆదాయం అయిందా అంటే అది లేదు. వాళ్ళు కోర్టులకు వెళ్తే హైకోర్టు 11,000 కోట్ల రూపాయలు అసలు ప్లస్ వడ్డీ ప్రభుత్వంతో కట్టించారు. అదొక లాసు. పోనీ వీళ్ళు ఏమన్నా రేటు తక్కువ రేటుకి యూనిట్ కింద కొన్నారా అంటే వీళ్ళు 5 ఏళ్ల పరిపాలనలో శ్రీకాంత్ గారు గత ప్రభుత్వం పీక్ టైమ్ పవర్ ని 6 రూపాయలకే కొన్ని మోసం చేశారు అని అంటే వీళ్ళు కొంత 12 రూపాయలు 13 రూపాయలు పెట్టి కొన్నారు. నిర్వహణ, థర్మల్ పవర్ ప్లాంట్స్ మూతపడిపోయినాయి, అలాగే సోలార్ పవర్ లేదు, పవన విద్యుత్ లేదు, ఏమీ లేకుండా ఎక్కువ రేట్లు కొనేస్తారు. ఇప్పుడు సమస్య వచ్చింది 2022-23 ఆర్థిక సంవత్సరం, 23-24 ఆర్థిక సంవత్సరం. ఈ 2 ఆర్థిక సంవత్సరాల్లో ఎంత రేటు పెట్టి విద్యుత్ కొన్నాము, అలాగే ఎంత రేటుకి మనం అమ్మే వినియోగదారు, దీని మధ్య బ్యాలెన్స్ చూస్తే బ్యాలెన్స్ చాలా ఎక్కువైపోయింది. మిగతా ఎక్కువ అమౌంట్ ఏదైతే కొన్నారో అది వినియోగదారు దగ్గర కలెక్ట్ చేయాలి. దీన్ని ఎవరు ప్రతిపాదించారు? డిస్కమ్లు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిస్కమ్లే ప్రతిపాదించి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కి చేస్తే కమిషన్ దాని మీద మదించి వాళ్ళు ప్రతిపాదన చేసి ఆల్రెడీ ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఏది జగన్ ప్రభుత్వమే కొంత ఒకటైతే 2022-23 ఆమోదించారు, 23-24 ఏమో అప్పుడు ఎన్నికలు వచ్చాయి. 90 రోజులు టైం అండి ఈఆర్సీకి, 90 రోజుల టైంలో ఆమోదించాలి. వాళ్ళు ఏంటి 90 రోజుల టైం ఉంది కదా అని చెప్పి టెక్నికల్ గా ఆగి ఎన్నికలు అయిపోయిన వెంటనే కౌంటింగ్ కూడా ఈ రిజల్ట్ కూడా రాకముందే ఈఆర్సీ ఆమోదించేసింది. సో ఏదైతే ఈ రోజు మనం చూస్తున్నామో అది నాకు బిల్లు వచ్చింది, ఇది ఈ నెల నాకు వచ్చినటువంటి బిల్లు. ఈ బిల్లు ఎక్కడ యూనిట్ పెరిగినట్టు ఎక్కడా లేదు, కేవలం మీరన్నట్టు ఈ పిపిసి పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంది దాంట్లో. దీని ఎప్పుడు ఇది గత ఆర్థిక సంవత్సరం 2022-23 జగన్ ప్రభుత్వం చేసినటువంటి అస్తవ్యస్త పరిపాలన, వాళ్ళు కొనుగోలులో చేసినటువంటి ఎక్కువ రేట్లు కొనటం వల్ల ఈఆర్సీ కూడా ఆల్రెడీ కమిషన్ ఆమోదించేసింది. ఆమోదించేశాక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదండి. కిరణ్ గారు, ఇప్పుడు మీరు చూపించిన రవికిరణ్ గారు మీరు చూపించిన బిల్లులో ఎన్ని యూనిట్స్ వాడారు, ఎంత బిల్లు వచ్చిందో ఒకసారి చెప్తారా? నేను చెప్తాను కానీ ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళ జగన్ ప్రభుత్వం పెంచినటువంటి భారమే, వాళ్ళు చేసినటువంటి భారమే కాబట్టి ఈ రోజు చాలా మంది వాళ్ళ రాష్ట్ర నాయకులు ఎవరు నిన్న ధర్నాలో పాల్గొనలేదు. ఎందుకంటే వారు చేసిన దాని మీదే మనమే ధర్నా చేస్తాం సిగ్గుపడి. ఆఖరికి బొత్స గారు లాంటి వాళ్ళు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు, కొడాలి లాంటి వాళ్ళు, లేకపోతే బొగ్గన లాంటి వాళ్ళు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆఖరికి ఏపీలో ఈ రోజు బెంగళూరు ప్యారిస్ వెళ్ళిపోయారు ఆయన. నిన్నంతా మరి ఆయన పులివెందులో ఉన్నారు, మరి ఆయన ధర్నాలో పాల్గొలేదే, మోహన్ చాలకి రాలేదు. ఇది వాస్తవం. ఇది వాస్తవాన్ని కప్పెట్టి ఏదో మేనేదో పెంచేశారని చెప్పి ప్రచారం చేయడం దుర్మార్గం. ఇంకోటి, ఇప్పుడు నాకు వచ్చిన బిల్లు ఓకే, ఇది ఎనర్జీ ఛార్జెస్ 704, ఫిక్స్డ్ ఛార్జెస్ 30, కస్టమర్ ఛార్జెస్ 50, ఇది జనరల్ గా వచ్చేదండి. ఇప్పుడు ఈ పిపిసిఏ ఛార్జెస్ అని అదనంగా 180, ఇది 1 ఛార్జెస్ 1, అలాగే ఈ పిపిసిఏ ఛార్జెస్ 2, ఈ 94. సో అదనంగా పడింది ఈ 300 రూపాయలు అదనంగా పడింది. నాకైతే అదనంగా 300 రూపాయలు పడింది. అంటే ఇది మారుతా ఉంటుందండి, దానికి ఏదో సిస్టమ్ ఉంది, 10-15 నెలల పాటు ఇది అడ్జస్ట్ చేసుకుంటా ఉంటారు, మారుతా ఉంటది. కానీ నేనేది ఏంటంటే యూనిట్ ఛార్జెస్ ఎక్కడా పెరగలేదు. ఈపీపీసీఏ ఏదైతే గత ప్రభుత్వం చేసిన పర్చేజెస్ మాత్రమే, అది ఆ పర్చేజెస్ లో చేసినటువంటి
అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఈ సమస్య వచ్చింది. కానీ మా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పారు, మా ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు, మేము భవిష్యత్తులో కూడా ఇలాంటి ఈపీపీఎస్ అడ్జస్ట్మెంట్ చెయ్యము, మేము పకడ్బందీగా కొనుగోలు చేస్తాము, పారదర్శకం చేస్తాము, 2-3 ఏళ్ళు మిగిల్చుకొని అవసరమైన ధరలు కూడా తగ్గిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి ఆల్రెడీ చెబితే దాన్ని కూడా కావాలని చెప్పి వక్రీకరించి ఎస్సీలకి 200 యూనిట్లు లీపేశారు, ఆ పథకం ఇవ్వట్లేదని చెప్పి అసలు మంత్రి గారు క్లారిఫికేషన్ ఇచ్చారు గుడ్డిపల్లి వారు. ఎటువంటి చేయలేదని అయినా సరే అబద్ధ ప్రచారం, ఈ అబద్ధ ఫేక్ ప్రచారంతో వైసీపీ పార్టీ ముందుకెళ్తుందండి. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి.